నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. నేడు ఈడీ విచారణకు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేస్తారని జోరుగా ప్రచారం. అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించిన టీడీపీ. వచ్చే నెల 4 వరకు రాకదిలిరా సభలకు విరామం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై త్వరలో నిర్ణయం. చంద్రబాబుకు కంగారు ఎందుకన్న స్పీకర్ తమ్మినేని. శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకోనున్న ఏసీబీ. 8 రోజుల పాటు విచారించనున్న అధికారులు. గన్నవరం ఎయిర్పోర్ట్లో దట్టమైన పొగమంచు. విమానాల రాకపోకలకు అంతరాయం. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఆరంఘర్ చౌరస్తా సమీపంలోని గడ్డపారలు తయారు చేసే పరిశ్రమలోకి దొంగతనం కోసం చొరబడ్డారు దుండగులు. అడ్డు వచ్చిన వాచ్మెన్ తలపై ఇనపరాడుతో మోదీ దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఇక ఉత్తరప్రదేశ్కు చెందిన మహమ్మద్ ఆసిఫ్ గత కొంతకాలంగా మహబూబ్ అనే వ్యక్తికి చెందిన పరిశ్రమలో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి పరిశ్రమలోకి చొరబడ్డ దొంగలు ఇనుప వస్తువులను దొంగిలించే ప్రయత్నంలో అడ్డొచ్చిన మహమ్మద్ ఆసిఫ్ను హత్య చేశారు. ఆపై విలువైన వస్తువులతో పాటు సీసీ కెమెరాలను సైతం ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న మైలార్దేవుపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. భూపాలపల్లి మున్సిపాలిటీలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదివరకే కొంతమంది పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేశారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన 6 మున్సిపల్ కౌన్సిలర్స్, 2 కోఆప్షన్ సభ్యులు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీనితో నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకు తన పట్టును కోల్పోతుంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు పార్టీ కేడర్కు కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. భూపాలపల్లి మున్సిపాలిటీలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదివరకే కొంతమంది పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేశారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన 6 మున్సిపల్ కౌన్సిలర్స్, 2 కోఆప్షన్ సభ్యులు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీనితో నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకు తన పట్టును కోల్పోతుంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు పార్టీ కేడర్కు కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సుధాకర్. థ్యాంక్ యూ మాధురి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకు ఒక షాక్ తాకుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే ఎందుకంటే గత కొద్ది రోజులను చూస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇతర పార్టీలకు ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వలసలు రోజు రోజుకు పెరిగిపోవడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ చూస్తున్న సందర్భంలో కూడా మొత్తం ఆదరణ అనేది కూడా తగ్గిపోయే పరిస్థితి కూడా అవపడుతుంది. ఎందుకంటే గతంలో చూస్తే కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ పెద్ద ఎత్తున మొత్తం బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే నిన్న పర్కాల మున్సిపాలిటీకి సంబంధించి 14 మంది కార్పొరేటర్ కౌన్సిలర్ రాజీనామా చేయగా పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. అదే క్రమంలో చూస్తే ఈ రోజు కూడా ఉదయాన్నే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 6 కౌన్సిలర్లు, మరో 2 కోఆప్షన్ మెంబర్లు, మొత్తం మీద వీళ్ళంతా కలిసి గండ్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరడం జరిగింది. కౌన్సిలర్లు మొత్తం మరికొద్ది రోజుల్లో చూస్తే ఇక్కడ కూడా
ఏదైతే భూపాలపల్లికి సంబంధించిన మున్సిపాలిటీ ఉందో ఈ యొక్క మున్సిపాలిటీ కూడా అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ బలం పుంజుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందని చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఎందుకంటే వీరు గత కొద్ది రోజుల నుంచి కూడా ఎప్పుడైతే ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయో తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ స్టార్ట్ అయిన అప్పటి నుండి కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ నుంచి వలసలు భారీగా పెరగడం జరుగుతుంది. గతంలో చూస్తే ఇక్కడ కొంతమంది కౌన్సిలర్లు కూడా గండ్ర వెంకటరమణారెడ్డి కాదని చెప్పి గండ్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చేరడం జరిగింది. చేరిన తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయినాక కూడా మళ్ళీ ఇప్పుడు కూడా ఈ రోజు నిన్న రాత్రి అర్ధరాత్రి కొంతమంది వెళ్ళి అంటే సీక్రెట్ గా ఎమ్మెల్యేని కలిసి ఈ రోజు ఉదయాన్నే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకోవడం జరిగింది. వీరే కాకుండా మరికొంతమంది నాయకులు కూడా వస్తారని చెప్పడం జరుగుతుంది. ఇట్లా చూస్తే మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇక్కడ వరంగల్ లో కూడా రానున్న రోజులలో కూడా వరంగల్ కార్పొరేషన్ లో కూడా అదే పరిస్థితి ఎదుర్కొనుందని చెప్పి చూడవచ్చు. ఇక్కడ దాంతో పాటు పరకాలకు సంబంధించిన దాంట్లో కూడా పరకాల కూడా బీఆర్ఎస్ అభ్యర్థి ఇంతకుముందు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి ఎమ్మెల్యే ఉన్నాడు. అక్కడ కూడా మున్సిపాలిటీ కూడా అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పేసి వారు కూడా పట్టుబడడం జరుగుతుంది. మొత్తం మీద చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క పరిస్థితి వల్ల ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎలా తట్టుకుంటారో ఏంది అని చెప్పేసి వారు తర్జన భర్జన అవ్వడం జరుగుతుంది. ప్రతి జిల్లాకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు అదే కాకుండా అక్కడ ఉన్న ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో ఇన్ఛార్జీలతో కూడా మంత్రాలు చేయడం జరుగుతుంది. మరికొంతమంది కూడా ఉన్న కౌన్సిలర్లను కూడా చేజారకుండా ఉండాలని చెప్పేసి వీరందరినీ క్యాంప్ రాజకీయాలు కూడా ప్రారంభం కానున్నాయని చెప్పేసి విశ్వాసమైన సమాచారం ఉంది. దీంతో పాటు ఎందుకంటే మరికొంతమంది కూడా జైన్ అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జైన్ అయితే భూపాలపల్లికి సంబంధించిన మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ అంశం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ శాతం అవపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. నేడు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకోనున్నారు ఏసీబీ అధికారులు. శివబాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీకి అనుమతించిందని ఏసీబీ కోర్టు. చెంచలగూడ జైలు నుంచి శివబాలకృష్ణను కస్టడీకి తీసుకోనున్నారు. శివబాలకృష్ణకు సంబంధించిన 8 బ్యాంక్ లాకర్లను తెరవనున్నారు అధికారులు. హెచ్ఎండిఏ రేరా మెట్రోలో జరిగిన అక్రమాలకు సంబంధించిన కేసులో అవినీతి నిరోధక శాఖ విచారణ ఎదుర్కొంటున్న శివబాలకృష్ణపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ వేటు వేసింది. శివబాలకృష్ణను సస్పెండ్ చేస్తూ హెచ్ఎండిఏ కమిషనర్ దానా కిషోర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. ఇక ఆయన తన పదవిని అడ్డుపెట్టుకుని 100 కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏసీబీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో శివబాలకృష్ణపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. చెప్పండి ఉషా. మాదిరి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అయినటువంటి శివబాలకృష్ణను రిమాండ్ లో ఉన్నటువంటి చెంచల్గూడ జైల్లో రిమాండ్ లో ఉన్నటువంటి శివబాలకృష్ణను 8 రోజుల కస్టడీకి అయితే నాంపల్లి ఏసీబీ కోర్టు అనుమతించింది. 8 రోజుల్లో భాగంగా మొదటి రోజు ఈ రోజు వైద్య పరీక్షల అనంతరం అతన్ని ఏదైతే ఏసీబీ హెడ్ క్వార్టర్స్ కి తీసుకొచ్చి విచారించే అవకాశం ఉంటుంది. ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టిన కేసులోనే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఇప్పటికే అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు. మొత్తం మీద 10 గంటల సమయానికి ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అనుమతులు ఆస్తులపై లోతైన విచారణ జరిపే అవకాశం ఉంటుంది. శివబాలకృష్ణకు నిన్న ప్రభుత్వ సర్వీస్ నుంచి తొలగించారు. ఏదైతే దానం కిషోర్ ఇప్పటికే దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. శివబాలకృష్ణ పనిచేసిన సమయంలో ఏదైతే ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించిన ఫైల్స్ ని కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. హెచ్ఎండిఏ నుంచి ఫైల్స్ ని తెప్పించుకొని విచారణ చేయనున్నారు. పుప్పాలగూడలో 1000 కోట్ల ప్రాజెక్ట్ అనుమతులపై కూడా ఆరా తీస్తున్నారు. ఇతను 2018 నుంచి 2023 కాలంలో హెచ్ఎండిఏలో పనిచేసిన శివబాలకృష్ణ ఎన్ని అవకతవకలు చేశారు, ప్రాజెక్టులు ప్రతి ఒక్కటి రెరా కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఎన్ని లబ్ధి పొందారు అన్న కోణంలో తన కింది స్థాయి ఉద్యోగుల నుంచి పై స్థాయి ఉద్యోగుల వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇతను ఇచ్చేటటువంటి సమాచారాన్ని బేస్ చేసుకుని వారిని కూడా విచారించే అవకాశం ఉంటుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే అధికార దుర్వినియోగానికి పాల్పడడం ద్వారా కోట్లాది రూపాయల ఆస్తులు ఆక్రమించారు అన్న కోణంలోనే ఈ ఆరోపణలు ఎదుర్కొన్నారు. కాబట్టి ఇతన్ని లోతైన దర్యాప్తు అయితే కొనసాగించే అవకాశం ఉంటుంది. కన్సర్వేషన్ జోన్ లోనే భూములు ఏవైతే ఉన్నాయో ఏదైతే ల్యాండ్స్ రూపంలో కావచ్చు, అలాగే మొబైల్స్, వాచెస్, ఖరీదైన వాచ్లు ఇవన్నీ కలిపి కూడా అతని ఇంట్లో
సోదాలో భాగంగా ఏసీబీ అధికారులు 10 కోట్లకు పైచిలకు ఇప్పటికే సీజ్ చేయడం జరిగింది. అలాగే ల్యాండ్స్ కి సంబంధించి బినామీ ఆస్తులకు సంబంధించి ఎవరి పేరు మీద ఉన్నాయి వారిని కూడా విచారించే అవకాశం ఉంటుంది. మాదిరి రైట్, థ్యాంక్ యూ ఉషా. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో 2024-25వ ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు. అలాగే పలు ఇతర కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదించిన పలు పెట్టుబడుల ప్రాజెక్టులను కూడా మంత్రివర్గ సమావేశంలో ఆమోదించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి రమేష్. ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం ఉదయం 11 గంటలకు సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో కొన్ని కీలక అంశాలకు సంబంధించి చర్చ జరగనున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా నిన్న ఎస్ఐటీబీ సమావేశం సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఎస్ఐటీబీ సమావేశంలో 22,300 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐటీబీ ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం తెలిపినటువంటి ప్రాజెక్టుకు సంబంధించి పరిశ్రమలకు సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చిస్తారు. ఎస్ఐటీబీ ఆమోదం తెలిపిన 22,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ కూడా ఆమోద ముద్ర వేయనుంది. మరోవైపు త్వరలో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది. వచ్చే నెలలో ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టేందుకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తూ ఉంది. ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించిన తేదీలను చర్చించే అవకాశం ఉంది. ఇక ఫిబ్రవరి నెలకు సంబంధించి అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలపైన కూడా కేబినెట్ లో చర్చిస్తారు. ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి నిధుల కేటాయింపైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి నిధులు విడుదలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అంతేకాకుండా మెగా డిఎస్సీని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. త్వరలో డిఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ గతంలోనే మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ నేపథ్యంలో డిఎస్సీ నిర్వహణకు సంబంధించి పోస్టుల భర్తీకి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. కేబినెట్ డిఎస్సీ నిర్వహణకు సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇవి కాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కూడా కేబినెట్ లో చర్చిస్తారు. ఇక కేబినెట్ ముగిసిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులతో విడిగా సమావేశం అవుతారు. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఒకటి, త్వరలో ఎన్నికలు జరగనటువంటి నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా సిద్ధం కావాలి అనే అంశాలకు సంబంధించి మంత్రులకు సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారు. అలాగే ఫిబ్రవరి 27న 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా మంత్రులతో సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. 3 రాజ్యసభ స్థానాలను కూడా ప్రస్తుతం వైసీపీకి అసెంబ్లీలో ఉన్నటువంటి సంఖ్యాబలం ప్రకారం 3 స్థానాలు దక్కే అవకాశం ఉంది. సో 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఖరారు, అదేవిధంగా రాజ్యసభ ఎన్నికల పైన చర్చిస్తారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పొత్తులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులు, అదేవిధంగా మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో విభజన సమయంలో చేసినటువంటి నష్టం, ఇలాంటి అన్ని అంశాలపైన కూడా ప్రభుత్వం ఏ విధంగా ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాలనే అంశానికి సంబంధించి మంత్రులకు దిశానిర్దేశం చేస్తారు. అదేవిధంగా సిద్ధం పేరుతో ఇప్పటికే సీఎం భారీ బహిరంగ సభలను నిర్వహిస్తూ ఉన్నారు. విశాఖ జిల్లా భీమిలిలో ఇప్పటికే ఒక సభ నిర్వహించారు. వచ్చే నెల 3వ తేదీన, అదేవిధంగా 11వ తేదీన కూడా బహిరంగ సభలు నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సభల నిర్వహణకు సంబంధించి కూడా కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో జరిగేటటువంటి చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. కాసేపట్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
తొలి 2 రోజులు ఉభయ సభల్లో జీవో అవర్, క్వశ్చన్ అవర్ను ఇప్పటికే రద్దు చేస్తూ బులెటిన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఆ తరువాత రాజ్యసభ, లోక్సభల్లో దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో సాంకేతికంగా రాష్ట్రపతి పాలనలో ఉన్న ఆ ప్రాంతానికి సంబంధించిన జమ్మూ కాశ్మీర్ బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు మోదీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉండగా, మరోవైపు కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. నిరుద్యోగిత, అధిక ధరలు, ఆర్థిక అసమానతల కారణంగా రైతాంగం, కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు, జాతుల ఘర్షణలతో అడ్డుకొడుతున్న మణిపూర్ అంశాలపై మోదీ సర్కారును విపక్షాలు నిలదీయనున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం అంశం సైతం ప్రధానంగా విపక్షాలు ప్రస్తావించవచ్చు. ఇక ఢిల్లీలో మద్యం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై, భూమికి ఉద్యోగం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ యాదవ్పై ఈడీ, సీబీఐ కేసులను విపక్షాలు పార్లమెంటులో లేవనెత్తనున్నాయి. జార్ఖండ్ సీఎం సోరెన్పై, తమిళనాడులో డీఎంకే నేతలపై ఈడీ, సీబీఐ వరుస దాడులను విపక్షాలు పార్లమెంటులో ప్రధానంగా ప్రస్తావించనున్నాయి. పశ్చిమ బెంగాల్కు రావాల్సిన కేంద్ర నిధులను మోదీ సర్కార్ మంజూరు చేయకుండా ఆపేస్తుందని, ఈ అంశంలో కేంద్రాన్ని నిలదీస్తానని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ చెప్పారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి సమావేశాలు కావడంతో ఈ సమావేశాలు వాడావేడిగా సాగే అవకాశం ఉంది. అయోధ్య రామమందిరం విజయవంతంగా ప్రారంభం కావడంతో ఉరకలు వేస్తున్న ఉత్సాహంతో బీజేపీ శ్రేణులు ఈ సమావేశాలకు సన్నద్ధమవుతున్నాయి. ఇండియా అలయన్స్ నుంచి ఒక్కో పార్టీ దూరం అవుతూ ఉండటంతో గందరగోళంలో ప్రతిపక్షాలు బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్నాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర హుషారుగా సాగుతూ ఉండటం కాంగ్రెస్కు గొప్ప ఊరట. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సన్నాహం తుది దశలో సాంప్రదాయకంగా చేసే హల్వా కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. నరేంద్ర మోదీ సర్కార్ 2వ టర్మ్లో చివరి బడ్జెట్ కావడంతో దేశ ప్రజలంతా ఆసక్తిగా ఈ బడ్జెట్ కోసం ఎదురుచూస్తున్నారు. బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందే ప్రతిపక్ష ఎంపీలపై గల సస్పెన్షన్ను తొలగించినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. పార్లమెంటు భద్రతా వైఫల్యం, 2 దుండగులు విజిటర్స్ గ్యాలరీ నుంచి లోక్సభలో దూకి హల్చల్ చేసిన ఘటన, ఈ ఘటనపై ప్రధాని హోంమంత్రి ప్రకటనకు ప్రతిపక్షాలు పట్టుపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సమావేశాలకు అంతరాయం కలిగిస్తున్నారన్న సాకుతో శీతాకాలం సమావేశాల్లో ఉభయ సభల్లోనూ దాదాపు 146 మంది అన్ని పార్టీలకు చెందిన ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేశారు. ప్రభుత్వం తరపున రాజ్యసభ చైర్మన్ కు, లోక్సభ స్పీకర్ కు తాను విజ్ఞప్తి చేయడంతో సభ్యుల సస్పెన్షన్ తొలగించేందుకు ఉభయులు అంగీకరించినట్లు ప్రహ్లాద్ జోషి తెలిపారు. తొలిసారిగా 2023-24 కేంద్ర బడ్జెట్ను పేపర్లెస్ ఫార్మెట్లో ప్రవేశపెట్టనున్నారు. రాజ్యాంగం నిర్దేశించిన వార్షిక ఆర్థిక ప్రకటన, గ్రాంట్ల డిమాండ్, ఫైనాన్స్ బిల్లుతో సహా మొత్తం 14 కేంద్ర బడ్జెట్ పత్రాలను యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ప్రభుత్వం కొన్ని పెండింగ్ బిల్లులను ఈ సమావేశంలో ఆమోదింపచేసేందుకు ప్రయత్నించవచ్చు. కాగా ధరల పెరుగుదల, నిరుద్యోగంతో పాటు మణిపూర్లో పరిస్థితి, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో న్యాయయాత్రకు ఎదురవుతున్న అడ్డంకులపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేసే అవకాశం లేకపోలేదు.
బీహార్ రాజకీయ పరిణామాలు కూడా పార్లమెంటులో ప్రస్తావనకు రావచ్చు. అయోధ్య రామ మందిర ప్రతిష్ట, క్రెడిట్ పొందేందుకు బీజేపీ, ప్రధాని మోదీ తమ వంతు కృషి చేస్తారన్నది నిర్వివాదాంశం. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 9న ముగుస్తాయి. ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికల తర్వాతే మళ్లీ పార్లమెంటు సమావేశాలు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. కేవలం గోదావరి, కృష్ణా నదుల మీదే ఆధారపడకుండా కొత్తగా ఏర్పడ్డ రిజర్వాయర్లను తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని సీఎం సూచించారు. సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వచ్చే వేసవిలో మంచినీటి ఎద్దడి ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం అధికారులకు ఆదేశాలిచ్చారు. గ్రామాల్లో తాగునీటి నిర్వహణ విధులను సర్పంచులకు అప్పగించాలని సీఎం సూచించారు. ఇంటింటికి నీళ్లను అందించే బాధ్యతను వారికే ఇవ్వాలని అన్నారు. అందుకు అవసరమైన విధి విధానాలు రూపొందించాలని సూచించారు. రక్షిత మంచినీటి సరఫరా బాధ్యతను మిషన్ భగీరథ విభాగమే తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో తాగునీటి నిర్వహణ, నల్లాలు, పైప్లైన్ల మెయింటెనెన్స్ సర్పంచులకే అప్పగించాలని చెప్పారు. మిషన్ భగీరథలో చేపట్టిన ఇంట్రా విలేజ్ వర్క్స్, ఇంటింటికి నల్లా నీటిని సరఫరా చేసే బాధ్యతలను ఇప్పటివరకు ఎవరూ చేపట్టలేదని అన్నారు. జవాబుదారీతనం లేకపోతే గ్రామాల్లో తాగునీటి సమస్య పెరిగిపోతుందని సీఎం అన్నారు. గత ప్రభుత్వం వాస్తవాలు దాచి గొప్పలకు పోయినందువల్ల ఈ అయోమయ పరిస్థితులు తలెత్తాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. గత బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలో ఇంటింటికి నల్ల నీళ్లు ఇచ్చామని, 100% నీటి సరఫరా చేశామని చెప్పడంతో కేంద్రం నుంచి రావాల్సిన జలజీవన్ మిషన్ నిధులు నిలిచిపోయాయని అన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో చాలా చోట్ల తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. తండాలు, గూడెంలలో, అటవీ గ్రామాల్లో నీళ్లు అందటం లేదని అన్నారు. బీఆర్ఎస్ గొప్పల వల్ల ఇన్ని తంటాలు వచ్చాయని చెప్పారు. తాను ఎన్నికల సమయంలో ఖానాపూర్కు వెళ్లినప్పుడు ప్రజలు తమ నీటి కష్టాలు తెలిపి కన్నీళ్లను పెట్టుకున్నారని తెలిపారు. నాడు చాలా గ్రామాల ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన నీటి కష్టాల విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతాలకు తాగునీరు అందటం లేదో సమగ్రంగా సర్వే చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నెలాఖరుతో సర్పంచుల పదవీకాలం ముగిసిపోతుందని, అధికారులే తాగునీటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పారు. సంబంధిత ఇంజనీర్లు అన్ని గ్రామాలకు వెళ్లి నిజ నిర్ధారణ బృందం చేసినట్లుగానే పక్కాగా తాగునీరు అందని హ్యాబిటేషన్ల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. జలజీవన్ మిషన్ నిధులు రాబట్టుకునేలా కొత్త ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి పంపించాలని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కేటాయించిన 10 కోట్ల రూపాయలలో 1 కోటి రూపాయలను తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో లభ్యమయ్యే నీటిని ప్రజల తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యంగా అందించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని, ఆ సంఘాలకు ఆర్థిక చేయూత అందించే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, హాస్టల్ విద్యార్థులు, పోలీసులు తదితరులకు అందించే యూనిఫారాలు కుట్టించే పనిని ఈ సంఘాల మహిళలకు అప్పగించాలని సూచించారు. అవసరమైతే వారికి తగిన శిక్షణ ఇచ్చి వారిని ప్రోత్సహించాలని తెలిపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను వెంటనే చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ రోడ్డు కనెక్టివిటీ లేని గ్రామాలు, హ్యాబిటేషన్లకు రోడ్లను నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 422 గ్రామ పంచాయతీలు, 3177 ఆవాసాలకు ఇప్పటికీ రోడ్డు కనెక్టివిటీ లేదని అధికారులు సీఎంకు నివేదించారు. వీటన్నిటికీ తార్ రోడ్లు వేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే ఉపాధి హామీ నిధులను లింక్ చేసి వీటిని పూర్తి చేయాలని చెప్పారు. ఈ బడ్జెట్లోనే అందుకు అవసరమైన నిధులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క,
రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఐదేళ్లుగా విధులు నిర్వహించిన సర్పంచుల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో సర్పంచుల సేవలను గుర్తిస్తూ వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఆత్మీయ వీడ్కోల సమావేశం జరిగింది. ఎంపీడీలో ఆఫీసులో ఎంపీడీఓ రాజలక్ష్మి, ఎంపీపీ అప్పారావు, జెడ్పీటీసీ మార్గం భిక్షపతి ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ వీడ్కోల సమావేశం నిర్వహించారు. 5 ఏళ్ల పదవీ కాలంలో తాము చేసిన అభివృద్ధి పనులు తమకు తృప్తినిచ్చాయని సర్పంచులు తెలిపారు. గ్రామ అభివృద్ధిలో సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులకు సర్పంచులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడలో తెలంగాణ తల్లి, స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ విగ్రహాలను పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం పరిధిలోని పటేల్గూడలో ఈ విగ్రహాలను కొత్తగా ఏర్పాటు చేశారు. విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ దేవానందం, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాళీల వాసులు, గ్రామస్తులందరూ, మండల వాసులందరూ కోరిక మేరకు మరి బీరంగూడ కమాన్ నుంచి కిషన్రెడ్డిపేట వరకు 75 కోట్లతోని మన కష్టాలు చూడలేక ఈ యొక్క సీసీ రోడ్ నిర్మాణం చేసినట్టు చెప్పక తప్పదు మనందరికీ అన్నగారి గురించి. అదే విధంగా ఒక 3 సంవత్సరాల కింద ఇక్కడ మరి అందరు కాళీ వాసులు ధర్నా చేస్తే శివాజీ మహారాజ్ గారి విగ్రహం పెట్టుకోవడం, వివేకానంద స్వామి విగ్రహం పెట్టుకోవడం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఇలా శుభదినంగా భావిస్తూ, శివాజీ మహారాజ్ గారు చాలా గొప్ప నాయకుడు, గొప్ప మనిషి. ఈ భారతదేశంలో పేరు ప్రతిష్టలే కాకుండా యావత్ ప్రపంచంలోనే పేరు ప్రతిష్టలు పొందినటువంటి శివాజీ మహారాజ్ గారు. ఆయన చరిత్ర చాలా గొప్పది. మరాఠా వీరుడు. ఈయన మన తుల్జాపూర్ అమ్మవారు భక్తుడు. ఆ చేతిలో ఉన్న ఖడ్గము తుల్జాపూర్ అమ్మవారికి పూజలు చేస్తూ అమ్మవారు ఆయన చేతికి ఖడ్గం ఇచ్చి వరము ప్రసాదించి నువ్వు వెనుకకు మళ్ళీ చూడకుండా. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సందడి చేశారు. సినిమా షూటింగ్ కోసం రజనీకాంత్ వచ్చారు. నూతన సినిమా షూటింగ్లో సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొన్నారు. రజనీకాంత్ను చూసేందుకు పెద్దగా అభిమానులు, ప్రజలు ఎత్తున తరలివచ్చారు. దాదాపు 10 ఏళ్ల క్రితం వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం ప్రేక్షాభిమానులను ఎంతోగానో అలరించిన విషయం గుర్తుండే ఉంటుంది. త్వరలో ఎలక్షన్స్ జరగబోతున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీ 2012లో విడుదలైంది. ఇక దాదాపు 1600కు పైగా స్క్రీన్లో విడుదలైన సంచలనం సృష్టించిన విషయం గుర్తుండే ఉంటుంది. రాంబాబుగా పవన్ కళ్యాణ్, గంగ పాత్రలో తమన్నా నటించారు. ప్రస్తుతం రిలీజ్ ట్రెండ్లో భాగంగా ఇప్పుడు ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.